ఇక బాగున్నారా అమ్మ రాష్ట్ర మహిళలకు మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు. మనకు తెలుసు, మన తెలంగాణలో సంప్రదాయాలకు మనం పెద్దపీట వేస్తుంటాం. మరి రాజకీయాలుగా ఎన్నెన్ని అవరోధాలున్నా, ఎన్నెన్ని అంతరాలున్నా, ఏమన్నా ఎన్ని పక్కన పెట్టేసి కేవలం మరి ఆచార సాంప్రదాయాలకు ఎంతటి విలువనిస్తామో మన తెలంగాణ ప్రజలు, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. దాన్ని మరొకసారి మరి పునరావృతం జరిగింది నిన్న అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో, ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ప్రతిపక్ష నేతను పిలవడానికి మరి కొండ సురేఖ కావచ్చు, మంత్రి, అదేవిధంగా సీతక్క కావచ్చు, మంత్రులు ఇద్దరు కలిసి వెళ్ళి కేసీఆర్ని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వస్తారని మరి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆడపడుచులు ఎవరైతే తెలంగాణ ఆడబిడ్డలు వారు వేరే పార్టీ కావచ్చు కాక మరి లోపలికి వచ్చి ఆయనకి శాల్వా కప్పి మీరు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానించడాన్ని, మర్యాదపూర్వకంగా ఆహ్వానించడాన్ని కేసీఆర్ కూడా అంతే మర్యాద నిలబెట్టుకుంటూ మరి వారిద్దరికీ మరి చీరలు పెట్టి వాళ్ళని గౌరవించి తెలంగాణ సంస్కృతి అంటే ఇదని మరొకసారి తెలియచెప్పడం అయితే జరిగింది. దీని అందరూ కూడా చాలా ఆహ్వానించదగ్గ విషయం. మరి బయట ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మరి తెలంగాణ ఆచార సాంప్రదాయాలు ఇది అని ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి ఈ సంఘటన ఒక మచ్చుతనంగా మనం నిన్న జరిగింది మనం అనుకోవచ్చు. ఏం ప్రచురించారో చూద్దాం. ఇక తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మరియు ఆహ్లాదకరమైన దృశ్యం చోటు చేసుకుంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖలు మాజీ మంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఫామ్ హౌస్లోకి కలిసి జాతరకు ఆహ్వానించారు. ఈ భేటీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ దంపతులకు సాదర ఆహ్వానం పలికారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు రావాల్సిందిగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్ను కోరారు. కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మకు తల్లుల ప్రసాదమైన బెల్లం, పట్టు వస్త్రాలను అందజేసి అధికారికంగా ఆహ్వాపత్రాలను అందించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించారు. అయితే కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో నేరుగా ఆయన నివాసానికే వచ్చి ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మంత్రులు తన నివాసానికి వచ్చిన క్రమంలో కేసీఆర్ వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. ఇక వాళ్ళని మన్నించడమే కాకుండా తెలంగాణ సంప్రదాయం ప్రకారం అతిథులుగా వచ్చిన మంత్రులకు కేసీఆర్ దంపతులు చీరలను బహుకరించి గౌరవించారు. తన ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, జాతరకు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారని సీతక్క ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఆడబిడ్డలకు తాము చేసిన ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా జాతర, ఇది రాజకీయాల్లో మాట్లాడుకునే సమయం కాదని మంత్రులైతే స్పష్టం చేశారు. మనం చెప్పుకున్నాం కదా, ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. మరి ఇలాంటి ఆచార సాంప్రదాయాలు తెలంగాణలో ఇలా ఉండడాన్ని, మన ఆచార సాంప్రదాయాన్ని అన్ని రాజకీయాల పార్టీలు గౌరవించడాన్ని మనందరం కూడా ఆహ్వానించాలి. ఒకంత గర్వంగా కూడా మనందరం కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనకి తెలుసు, విజయ్ సినిమాపై భారీ కుట్ర జరుగుతుందని చెప్పి మరి జననాయకన్ రిలీజ్కు బ్రేక్ సినీ చరిత్రలో అత్యధిక రీఫండ్ రికార్డు అని కూడా ప్రచురించారు. దీని గురించి కూడా మాట్లాడదాం. ఇక నేను కారణ జన్మునాల్ని, నా పేరు చెప్పుకుని బతుకుతున్నారు అనసూయ సంచలనమైన